మీరు ఎందుకు ఫలితాలు చూడట్లేదు? ఈ వాక్యము మీకు సమాధానం ఇస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మనము యేసుతో ఉన్న అనుబంధం గురించి ధ్యానిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నాలో ఉండండి. ఇక్కడ ఈ వచనంలో ద్రాక్షావల్లి తీగ వేరైతే అది ఎండిపోతుంది. అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో లేకుండా ఉంటే మన జీవితం బలహీనమవుతుంది. మన నిజమైన ఫలం రావాలంటే ప్రార్థన, వాక్యము, దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఈ వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి, ప్రభువా నేను నీలో నిలుస్తాను అని. ఈ వాక్యము దీవించేలాగున ప్రార్థించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోకి వచ్చున్నాం ప్రభువా. నీవే మా జీవితానికి మూలము. నాకు వేరుగా నేను ఏమి చేయాలని ఒప్పుకుంటున్నాను దేవా. నీలో నిలిచియుండుటకు నాకు సహాయం దయచేయము. ప్రతిరోజు నీ దగ్గరగా నడుటకు మాకు కృపనివ్వు దేవా. మా జీవితము ఫలమవునట్లు మమ్మల్ని మార్చుము దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలనైతేమి, ఎగ్జామ్స్ రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారినైతేమి, కుటుంబ సమస్యల్లో ఉన్న బిడ్డలనైతేమి, అప్పులు బాధల్లో ఉన్న వారినైతేమి, మరి కుటుంబాలు చిన్న భిన్నంగా ఉంటుండగా దేవా, అటువంటి కుటుంబాలకు నెమ్మదిని, సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపి తండ్రి, మరి సాయంకాలం తిరిగి వచ్చి నిన్ను ప్రార్థించే భాగ్యం దయచేస్తుందని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ ప్రార్థన మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని వేడుకొంచున్నాం. ఆమెన్.